హలో అనిల్ కుమార్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్‌లో కంపేర్ చేసుకున్నట్టే ఇంటర్నేషనల్ మార్కెట్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ రిటర్న్స్ అనేది ఇస్తున్నాయి. సో, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఎంటర్ అవ్వాలనుకుంటే ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? ఇఫ్ ఆ మెథడ్స్ కొంచెం ఏదైనా పాజిటివ్‌గా మాకేదైనా చెప్తారా? సో, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఇండియన్ ఇన్వెస్టర్స్‌కి. ఒకటి పక్కా ఈజియర్, అందరికీ తెలిసింది, అందరికీ ఈజీగా చేయగలిగేది. తెలిసిందనే కన్నా కూడా ఈజీగా చేయగలిగేది ఏంటంటే ఫండ్ ఆఫ్ ఫండ్ ఆప్షన్స్. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అంటాము, ఆర్ ఇంటర్నేషనల్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఆప్షన్స్ అంటాం. ఇవి మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దేర్ ఈజ్ ఎ లిమిట్. $10 బిలియన్ ఒక సంవత్సరానికి ప్రభుత్వం పర్మిట్ చేస్తుంది. అది అయిపోతే ఆగిపోతాయి. ఇప్పుడు ఎట్ దిస్ టైమ్ ఒక 4, 5 ఫండ్స్ మాత్రమే డబ్బులు యాక్సెప్ట్ చేస్తున్నాయి. అది లిస్టు దొరుకుద్ది. ఎందుకంటే అవన్నీ అయిపోయాయి. మిగిలిన ఈ సంవత్సరం కూడా అయిపోయింది. సో, ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో అడ్వాంటేజ్ ఏందంటే ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ బయట వేరే కంట్రీస్‌లోని ఈటీఎఫ్స్‌లో గానీ, ఇండెక్స్ ఫండ్‌లో గానీ, మేనేజ్డ్ ఫండ్స్‌లో గానీ ఎక్స్‌పోజర్ తీసుకుంటాయి. సో, దేర్ బై ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్, ఇక్కడ ఫండ్ మేనేజర్ ఇంకొక ఫండ్ మేనేజర్‌తో దగ్గర ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ జనరేట్ చేస్తాడు మనకి. సో, కాకపోతే ఏంటంటే రిటర్న్స్ చేసేప్పుడే ముందే మనకు ఆ ఫండ్ ఏంటో తెలుస్తుంది. అది యూఎస్ మార్కెట్ ఫండా, యూఎస్‌లో టెక్ ఫండా, లేకపోతే జనరల్ ఫండా, ఆర్ ఏషియన్ మార్కెట్‌లో, ఆర్ జపాన్ మార్కెట్‌లో, ఆర్ కొరియన్ ఫండా, చైనా ఫండా. సో, ముందే మనకు తెలుసు కాబట్టి మనకి ఎక్స్‌పోజర్ ఎలా ఉందో ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా మీకు ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ కేవైసీ ఉంటే చాలు. యూ కెన్ సింప్లీ డూ ఇట్. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏందంటే ఎల్ఆర్ఎస్ లాంటిది ఏమి ఉండదు. ఇక్కడ డైరెక్ట్‌లీ నువ్వు రూపీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు ఎల్ఆర్ఎస్ గొడవ ఉండదు. సో, అదొక మేజర్ అడ్వాంటేజ్ ఎల్ఆర్ఎస్ ఉండకపోవడం వల్ల. కాస్టింగ్ కొంచెం ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరు ఫండ్ మేనేజర్స్ ఇన్వాల్వ్ అయ్యున్నారు. ఇక్కడ ఫండ్ మేనేజర్ తన ఎక్స్‌పెన్స్ తీసుకుంటాడు. ప్లస్ అక్కడ వీళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో బికాజ్ ఇట్స్ ఎ ఫండ్ ఆఫ్ ఫండ్ ఇంకొక ఫండ్‌లో చేశారు కాబట్టి అక్కడిది. సో, ఎక్స్‌పెన్స్ రేషియో విల్ బి 1.5 నుంచి 2.5 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో, ఇవి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. అమౌంట్‌లు ఇవి కొన్ని ఫండ్స్ ఎక్కువ తీసుకోవట్లేదు. సో, ఇష్టం వచ్చినట్టు కోట్లు పెట్టలేము. దేర్ ఈస్ ఎ లిమిట్. బట్ ఎల్ఆర్ఎస్ ఎంత గొడవ వరకు అనేది లిమిట్ ఉండదు. ఉండొచ్చు లిమిట్? 2.5 లక్షల వరకు లిమిట్ ఉంటుంది. యెస్ సార్. సో, ఇప్పుడు యూఎస్ డాలర్స్. యూఎస్ ఐ మీన్ యూఎస్ ఇది కాదు, వేరే అదర్ కంట్రీ మార్కెట్ అంటేనే కరెన్సీతో కూడుకున్న పని. సో, ఇప్పుడు ఇండియా ఏదైతే రూపీ వాల్యూ ఉందో ఇప్పుడు కొంచెం వీక్ డౌన్ అయింది. ఇప్పుడు 95, 96 దగ్గర ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్‌లీ. సో, మళ్ళీ బ్యాక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఎంతో కొంత. ₹90 దగ్గరికి వెళ్ళిన ఛాన్సెస్ అయితే కూడా ఉండొచ్చు. వెన్ ఆ మనీ అనేది ₹90 దాకా మన రూపీ దగ్గరికెళ్తే ఇప్పుడు ఏదైతే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసామో అక్కడ ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది సార్? సో, రూపీ ఎంత అప్రిషియేట్ అవుతే అంత లాస్ నీకు కన్వర్షన్ ఇండియాకి తీసుకొచ్చేప్పుడు అవుతుంది. ఓకే. అది నార్మలే. సో, ఇది పాజిటివ్ కూడా ఎలా ఉంటుందో నెగెటివ్ కూడా ఉంటుంది. సో, కాకపోతే ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈజియర్ టు ట్రాన్సాక్ట్. ఓన్లీ మనం ఎలా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టినట్టే ఇక్కడ కూడా పెట్టడం. అది ఒక మెథడ్. దెన్ సెకండ్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్ ఈక్విటీ. మనమే ఒక అకౌంట్ ఓపెన్ చేసేసి ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ అకౌంట్. ఇండియా నుంచే కొన్ని కంపెనీలు ఉన్నాయి. కొన్ని కొత్త స్టార్టప్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ ఇన్వెస్ట్. సో, ఇక్కడ ఏంటంటే కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. ఏ ఈటీఎఫా, ఏ స్టాక్స్‌లోనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన ఓన్ పేరు మీద అకౌంట్ ఓపెన్ అవుతుందన్నమాట, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్. ఇక్కడ ఫ్రాక్షనల్ షేర్స్ మన దగ్గర ఇండియాలో ఫ్రాక్షనల్ షేర్స్ లేవు. అక్కడ ఫ్రాక్షనల్ షేర్స్ కూడా ఉన్నాయి. అవి తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఫేవరబుల్‌గా లాంగ్ టర్మ్ పెడితే మాత్రం అక్కడ కూడా టాక్సేషన్ బెటర్‌గానే ఉంటుంది. మోర్ దాన్ 24 అవర్స్ అయితే 24 మంత్స్ అయితే మనకి ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20% విత్ ఇండెక్సేషన్ డెట్ ఫండ్ లాగా పనిచేస్తుంది. అక్కడ ఈక్విటీ కాదు. సో, అదొక అడ్వాంటేజ్ ఉంది. సో, కాన్స్ అంటే తెలుసు. దానివల్ల డైరెక్ట్ ఈక్విటీ వల్ల ఏంటంటే నువ్వే రీసెర్చ్ చేసుకోవాలి. నువ్వే ఇబ్బందులన్నీ. అండ్ ఎల్ఆర్ఎస్ కంపల్సరీ పడుతుంది. టీసీఎస్ కూడా కాంప్లెక్సిటీ. ఎల్ఆర్ఎస్ అంటే 2.5 లక్షల వరకు చేసుకునే లిమిట్ ఉంటుంది. టీసీఎస్ 20% పోతుంది. అండ్ రెమిటెన్స్ కాస్ట్‌లుంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేసేప్పుడు కన్వర్షన్ కాస్ట్‌లుంటాయి. ప్లాట్‌ఫార్మ్ కాస్ట్‌లుంటాయి. ఇవన్నీ భరించాలి. ఇవన్నీ చేయాలంటే ఏంటంటే నీ పోర్ట్‌ఫోలియో పెద్దగుండాలి. చిన్న వాళ్ళకి ఇది సరిపోదు. ఇది డైరెక్ట్ ఈక్విటీ. అదే ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా ఎంత అమౌంట్ అయినా చేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం యూజువల్లీ డైరెక్ట్ ఈక్విటీ అంటే డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటేనే ఇది చేయాలి. థర్డ్ వచ్చేసి కొన్ని ఈటీఎఫ్స్ ఉన్నాయి విచ్ ఆర్ లిస్టెడ్ ఆన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ విచ్ ఇన్వెస్ట్ ఇన్ అక్కడ. సో, ఇది ఇంకొక ఈజియర్ మెథడ్. సో, ఇక్కడ ఏంటంటే ఇండియన్ లిస్టెడ్ ఈటీఎఫ్స్ దే గో అండ్ ఇన్వెస్ట్ కాబట్టి కన్వీనియన్స్ చాలా ఈజీ. నువ్వు ఏ డీమ్యాట్ అకౌంట్ ద్వారానే అమ్మడం చేయొచ్చు. అండ్ లో కాస్ట్, ఎక్కువ కాస్టింగ్ ఏముండదు. ఫారెక్స్ రెమిటెన్స్ అట్లాంటివి మనకు గొడవ ఉండదు. అది మనం రూపీస్‌లో పెడుతున్నాము. మనం వాల్యూ రూపీస్‌లోనే కనబడుతుంది. ఇట్స్ ఈటీఎఫ్ కాబట్టి. కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే ట్రాకింగ్ ఎర్రర్ గానీ, వీళ్ళు అబ్సల్యూట్‌గా రిప్లికేట్ చేస్తున్నారా లేదో తెలీదు. అదొకటి. అండ్
కొంచెం సెబీ ఏదైతే లిమిట్ ఇచ్చిందో $10 బిలియన్ అది దీనికి కూడా వర్తిస్తుంది. సో అందుకే ఓపెన్ ఉందా లేదా సబ్స్క్రిప్షన్ ఓపెన్ ఉంటేనే మనం చేయగలుగుతాము. ఓకే. సో దెన్ టాక్సేషన్ ఇండివిజువల్ లెవెల్‌లో ట్యాక్స్ అవుతుంది. ఇవి మూడో మెథడ్. ఏదైనా మన దగ్గర నెంబర్ ఉందా సార్? మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇప్పుడు ఇండియాలో ఉన్న పిఎంఎస్ అయితే 550, ఏఎఫ్ అయితే 1. అదే మనం సేమ్ లిమిట్ అక్కడ- ఈజ్ సేమ్. దాంట్లోంచి పోర్షన్ పోర్షన్ వాళ్ళు అక్కడికి అలొకేట్ చేస్తారు. ఓకే, డన్. అంతే. సో ఇట్ ఈస్ ఆపరేట్స్ యాజ్ ఎ ఇండియన్ పిఎంఎస్, ఇండియన్ ఏఎఫ్ఏ, బట్ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ అనమాట. ఓకే. సో కాదు అనుకుంటే ఇంకొక రీసెంట్ ఆప్షన్ కూడా ఉంది. ఏంటంటే గిఫ్ట్ సిటీ ద్వారా కూడా మనం యుఎస్ అవుట్ బౌండ్ ఫండ్స్ అని ఉంటాయి. అవుట్ బౌండ్ ఫండ్స్ పిఎంఎస్, ఏఎఫ్సి, గిఫ్ట్ సిటీ ద్వారా కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అక్కడ ద్వారా కూడా కాకపోతే సేమ్ ఎల్ఆర్ఎస్ లిమిట్ వర్క్ అవుతుంది. $2,500 US అండ్ టీసీఎస్ కూడా అప్లై అవుతుంది గిఫ్ట్ సిటీ ఫండ్స్కి. కాకపోతే అది ఇంకొక ఆప్షన్ కూడా ఇప్పుడు వచ్చింది. ఓన్లీ ఇన్బౌండే కాదు, గిఫ్ట్ సిటీ అంటే ఎన్ఆర్ఐస్ కోసం ఇన్బౌండ్ ఫండ్సే కాదు, బట్ అవుట్ బౌండ్ ఇండియన్స్ కూడా మన గిఫ్ట్ సిటీ లిస్టెడ్ కంపెనీస్, గిఫ్ట్ సిటీ నుంచి స్టార్ట్ అయిన పిఎంఎస్, ఏఎఫ్స్ ఉన్నాయి. అందులో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఫర్ అందరికీ. ఇట్ ఈస్ డీసెంట్ పోర్ట్ఫోలియో ఉన్నాకే దాన్ని చేయండి తప్ప, లేకపోతే కాంప్లెక్సిటీ వల్ల మన డబ్బులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి, టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా కాస్టింగ్ ఎక్కువగా మనం వచ్చే రిటర్న్స్ కన్నా కూడా కాస్టింగ్ వస్తుండొచ్చు, బట్ ఆ కాస్టింగ్ రిటర్న్స్ జస్టిఫై చేస్తాయా అనేది లేదనేది తెలియదు అనమాట. సో ఈ మార్గాల ద్వారా మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కాకుండా ఎన్ని రకాల ద్వారా కూడా చేయొచ్చు. జస్ట్ దట్ ఏంటంటే మీ టెక్నికల్ కేపబిలిటీ, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్, మీకున్న పోర్ట్ఫోలియో, మీకున్న నాలెడ్జ్ బట్టి ఏది చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆర్ మాలాంటి అడ్వైజర్ ద్వారా వచ్చినా వీ కెన్ గైడ్ దెమ్ హౌ టు డూ దట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.